హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ముద్దు ముద్దుగా అనన్య అతడిని పాని అని పిలుస్తూ ఉంటే అతడి హృదయం పరవశించిపోయేది. అంకుల్ అని పిలవమని సునంద మందలిస్తూ ఉంటే వారించాడు పాని. తనకు ఆ చిన్నారికి విడదీయలేని జన్మజన్మల బంధమేదో పెనవేసుకుని ఉన్నదని గాఢంగా విశ్వసించింది అతడి మనస్సు. వాళ్ళు అక్కడికి వచ్చిన కొత్తలో సునంద అన్నలొచ్చి గొడవ చేసిపోయారు. సునంద అతడితో కలిసి వచ్చేయడం వలన తమ పరువు మంటగలిసిపోయిందని, ఊళ్ళో నలుగురు నానా రకాలుగా అంటున్నారని రచ్చ చేశారు. తగిన సమాధానం చెప్పి అందరి నోళ్ళు మోయించాడు. ఈ ఇంగితం ఆమెను ఊరికి దూరంగా ఉంచినప్పుడు ఏమైందని నిలదీశాడు. ఎట్టి పరిస్థితులలో కూడా సునందను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశాడు. ఆమెను అంటరాని దానిలా వెలివేసిన ఈ సమాజానికి వెరిచేది లేదని తేటతెల్లం చేశాడు. అతడి దృఢ సంకల్పానికి జడిసి మరి నోరెత్తక నిష్క్రమించారు వాళ్ళు. ఎందుకు పాని నేనంటే నీకు ఇంత ప్రేమ? కళ్ళ నిండా నీళ్లను నింపుకుని ఆర్తిగా ప్రశ్నించింది సునంద. అది నా మనసుకే తెలుసు, హాయిగా నవ్వుతూ బదిలిచ్చాడు పాని. కదిలిపోయింది సునంద. కానీ మనోవ్యాధికి మందులేనన్నదే అందరూ అంగీకరించి తీరవలసిన సత్యం. పాని ఎంతగా అండదండగా నిలిచినా, శారదమ్మ కన్నబిడ్డలా కడుపులో పెట్టుకుని కాపాడినా లోపల నుంచి అల్లుకున్న దిగులు సునంద ఆరోగ్యాన్ని మరింత దిగజారేలా చేసింది. పాని శ్యామ్ కలిసి ఆమె ఆయుర్దాయాన్ని ఇంకొన్ని రోజుల పాటు పొడిగించాలని చూసినా కష్టమైంది. సునంద దాదాపు మంచం పట్టింది. ఆమె ఇంకా ఎన్నాళ్ళో బతకదని తెలిసిపోయింది పానీకి. తన తర్వాత తన చిట్టి తల్లికి దిక్కెవరు అన్న బాధ ఆమె నరనరాలని కొరికేయసాగింది. చెదపురుగుల ఆమెను బెంగ పెట్టుకోవద్దని, సునంద పాపను తన కన్న బిడ్డల కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటానని పాని హామీ ఇచ్చినా సునందకి మనశ్శాంతి కలగలేదు. ఆమె మెదలో మాట కనిపెట్టాడు పాని. తన కన్న తండ్రి దగ్గర ఆ పాప పెరగాలనేదే సునంద ఆఖరి కోరిక అని బోధపడింది అతడికి. అందుకే తన వంతు ప్రయత్నంగా సునంద భర్త హరిప్రసాద్ని కలిశాడు. ఓ నువ్వేనా పాని అంటే తనని తాను పరిచయం చేసుకున్న పానిని చూసి వంకరగా నవ్వాడు. అవునండి, వినయంగా బదిలిచ్చాడు పాని. నా సతీరత్నాన్ని చేరదీసి ఉద్ధరిస్తున్న తమరే కదా? ఎగతాళిగా మాట్లాడుతున్న హరిప్రసాద్ని చూసి అరికాలు మంటను ఎత్తికెక్కింది. ఆపుకోలేనంత కోపం వచ్చినా సంధికి వెళ్ళి పోరు సలపడం ఇష్టం లేని రాయబారిలా తమాయించుకున్నాడు పాని. సునంద ఇప్పుడు ఆఖరి దశలో ఉన్నది. మీరు పెద్ద మనసు చేసుకుని ఆ పసిదాన్ని అక్కును చేర్చుకుంటే సునంద మనసు శాంతిస్తుంది. ఆమె తృప్తిగా కన్ను మూస్తుంది. ఎటువంటి నాన్చుడు వ్యవహారం లేకుండా సూటిగా విషయానికి వచ్చేశాడు. హరిప్రసాద్ అదోలా చూశాడు. ఆ చూపులో వ్యంగ్యం, అసహ్యం, ఈసడింపు, ద్వేషం లాంటి వైరుధ్య భావాలేవో కలగాబలంగా దర్శనమిచ్చాయి. తనది వృధా ప్రయత్నమేనని పానికి తెలిసిపోతూనే ఉంది. మరి మంచినీటి కోసం వెదిగినట్లు ఎడారిలో బీడువారిన హరిప్రసాద్ మనసులో ఏమాత్రమన్నా తడి ఉంటుందేమోనని అతడి ఆశ. కట్టుకున్న దాన్ని నిరాదరణకు గురి చేసినా కన్నకూతురి పట్ల కాస్తన్న కనికరం చూపకపోతాడా అన్న సానుకూల దృక్పథం పానిని అక్కడికి వచ్చేలా చేసింది. హరిప్రసాద్ ఎంతమాత్రం స్పందించకపోవడం చూసి మళ్ళీ అడిగాడు పాని. ఏం సార్ మాట్లాడరు? సునంద ఇక గడియో క్షణమో అన్నట్టుంది. మీరు ఒకసారి వచ్చి ఆమెను పలకరించి అనన్యను చేరదీస్తారని మాటిస్తే ఆమె తృప్తిగా కన్నుమూస్తుంది. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎవరితోనే తిరిగి ఏడ్చి తెచ్చుకున్న దాన్ని నేనెలా ఆదరిస్తాననుకున్నావు? ఆ పిల్ల కూడా నాకు పుట్టినది కాదు. అలాంటప్పుడు దాన్ని నేనెలా చేరదీస్తాననుకున్నావు? నిర్లక్ష్యంగా మాట్లాడాడు. అన్యాయంగా మాట్లాడకండి సార్. మీరు చదువుకున్నవారు, సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు. ఎయిడ్స్ రోగం ఎలా వస్తుందో మీకు తెలియనిది కాదు. హెచ్ఐవి రావడానికి కారణాలు అనేకం ఉంటాయి. అనవసరంగా సునందను అనుమానించి మీ పాపకు దూరం కాకండి. నా మాట విని మనవత దృక్పథంతో ఆలోచించి మీ పాపను హక్కుని చేర్చుకోండి. హరిప్రసాద్ మూర్ఖత్వం అతనికి అసహనం కలిగిస్తున్నా కూడా తనని తానే నిగ్రహించుకున్నాడు పాని. ఏమిటండి, అన్నయ్య కాదు అంటుంటే మీరు ఏవేవో చెప్పి కన్విన్స్ చేయాలనుకుంటారు? మా వదిన క్యారెక్టర్ మంచిది కాదనే కదా ఇన్నాళ్ళుగా ఆమెను వదిలేసింది. ఇప్పుడు వచ్చి మానవత్వం గోంగూర అంటూ ఏవేవో కహానీలు విసిరేస్తారేమిటి? ఆవేశంగా మీదకు దూసుకొచ్చాడు దినేష్ అనబడే హరిప్రసాద్ తమ్ముడు. ప్లీజ్, నేను మాట్లాడుతున్నది మీ అన్నయ్యతో. అనవసరంగా మధ్యలో మీరు ఇంటర్ఫియర్ కావద్దు. ఏమాత్రం కోపగించుకోకుండా శాంతంగా చెప్పాడు పాని. ఎందుకు ఇంటర్ఫియర్ కాను? మాది అందరిది ఒకే మాట. ఆ చెడిపోయిన దాన్ని చూడవలసిన పని మా అన్నయ్యకి లేదు.
దురుసుగా అన్నాడు దినేష్. ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. హరిప్రసాద్ గారు, మీ తమ్ముడికి చెప్పండి మధ్యలో కల్పించుకోవద్దని. కోపం బుస్సును పొంగు వస్తున్నా బలవంతంగా అణుచుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకు చెప్పాలి? ఆహా, అసలు ఎందుకు చెప్పాలి అట? నీకు సంబంధం లేని విషయంలో నువ్వే జోక్యం చేసుకుంటున్నావు. అసలు ఇదంతా చూస్తూ ఉంటే నాకు అనుమానం వస్తోంది. నర్మ గర్భంగా అంటూ సందేహంగా పాని కళ్ళల్లోకి చూశాడాయన. అతడికి ఆంతర్యం అర్థమైన పాని వణికిపోయాడు ఒక్కసారిగా. అతడి మనసులో ఏమని తలపోస్తున్నాడు ఊహించిన పాని ఒళ్ళు అతడి మీద అసహ్యంతో జలధరించింది. ఇలాంటి సంస్కారహీనుడితో ఇంతసేపు మాట్లాడడమే తాను చేసిన తప్పు. అయినా సునంద మరణానంతరం పాప ఒంటరిదైపోతుందే అన్న బాధతో ఇలా వచ్చాడే తప్ప హరిప్రసాద్ సాదరంగా మాట్లాడతాడని కాదు. తల్లిని పోగొట్టుకోబోతున్న అనన్య కనీసం తండ్రికైనా చేరువవుతుందేమోనని పిచ్చి ఆశ తన చేత ఇలా ప్రాధేయపడేలా చేస్తోంది. అంతేగాని అనన్య తనకు బరువని కాదు. పల్లబిగున ఆవేశాన్ని అణుచుకున్నాడు. ప్లీజ్ సార్, మీరు గొప్పవారు. అలా మాట్లాడడం మీకు తగన పని. దయచేసి సహృదయంతో ఆలోచించండి. అభ్యర్థనగా హరిప్రసాద్ చేతులు పట్టుకున్నాడు. ఒక పురుగును దొలపరిచినట్లుగా ఆ చేతులను విదిలించుకుంటూ, ఏరా, ఎవరితోనూ తిరిగి అడ్డమైన రోగాలు అంటించుకున్న దాన్ని నేను సహృదయంతో ఆదరించాలా? బాగుందయ్యా నువ్వు చెప్తున్నది, వెటకారంగా అన్నాడు హరిప్రసాద్. దాని తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా వీడికి ఆవిడతో సంబంధం ఉండే ఉంటుందన్నయ్యా. ఏమో, ఎవరికి తెలుసు? నీ కూతురని చెప్పబడుతున్న అనన్య కూడా వీడికి పుట్టిందేమో. హేళనగా నవ్వాడు దినేష్. అంతే, ఒక్కసారిగా ఆగ్రహవేశాలతో పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాడు పాని. ఏం కూసావురా అంటూ పట్టరానంత కోపంతో అతడి మీద చేయెత్తబోయినవాడల్లా సునంద అభ్యర్థన గుర్తొచ్చి ఆగిపోయాడు. అతడిలో కట్టలు తెంచుకున్న రౌద్రమంతా చప్పగా చల్లారిపోయింది. ఏంటిరా రోషం? ఉన్నమాట అంటే పొడుచుకొచ్చిందా నీకు? ఒక్కసారి కాదు 100 సార్లు అంట అది చెడిపోయింది. దానికి నీకు ఏదో లింక్ ఉంది. మరింత పైశాచికంగా నవ్వాడు. దినేష్ తల్లిలాంటి వదిని పట్టుకుని అంతలేసి మాటలు అంటూ ఉంటే కూడా తమ్ముడిని వారించకుండా వినోదం చూస్తున్నట్లుగా నిలబడిన హరిప్రసాద్ని చూస్తే అతడి సంస్కారం ఏపాటితో బోధపడింది పానీకి. అసలు అలాంటి వాడిని కన్విన్స్ చేయాలని ప్రయత్నించడమే తాను చేసిన తప్పు అని అర్థమైంది అతడికి. అందుకే కాబోలు ఇక్కడికి వెళ్తానంటే సునంద అంతగా వారించింది. అలాంటి కుసంస్కారాల మధ్యన అనన్య పెరగకపోవడమే మంచిదనిపించింది అతడికి ఆ క్షణంలో. నేను చెప్పానా పాని, అతడి మనసు బండరాయి. అతడికే కనుక దయాదాక్షిణ్యాలనే ఉంటే నాకు నా బిడ్డకు ఈ కతి పట్టిండేదే కాదు. డీలా పడినట్లున్న పానీ ముఖం చూస్తూనే ఏం జరిగిందో అంచనా వేసింది. అబ్బే, ఆయన బిజినెస్ పనుల మీద కాస్త హడావిడిగా ఉన్నారు. కాస్త వీలు చిక్కగానే వస్తానన్నారు. అనన్యను తనతో తీసుకెళ్తానన్నారు. బలవంతాన నవ్వబోయిన పానీని వెర్రివాడిని చూసినట్లుగా చూసింది అనన్య. బుకాయించాడు పాని. నేను ఆయనతో 3 సంవత్సరాలు కాపురం చేశాను, నవ్వింది సునంద. పాని అపరాధిలా తలదించుకున్నాడు. వద్దు పాని, అలాంటి సంకుచితుడి నీడ కూడా నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు. నీకు ఓపిక ఉంటే ఈ బిడ్డను నువ్వే సాకు, లేదు భారం అనుకుంటే ఏ అనాథ శరణాలయంలోనూ చేర్పించు. తన కన్నీళ్ళు అతడికి కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. అంత మాట అనవద్దు సునంద. అష్టైశ్వర్యాలు ఉండి కూడా అనన్య అగచాట్లు పడడం సహించలేక నేను అతడి దగ్గరకు రాయబారానికి వెళ్ళాను. కానీ ఈ బంగారు తల్లి నాకు బరువని కాదు. దుఃఖంతో పానీ గొంతు పూడుకుపోయింది. నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా, ఏమీ ఆలోచించుకో. నీ బిడ్డను కంటికి రెప్పలా కాపాడే పూచి నాది. ఆయాసంతో ఎగిసిపడుతున్న సునంద ఎదమీద మృదువుగా రాస్తూ మాటిచ్చింది శారదమ్మ. సునంద గాజు కళ్ళల్లో తృప్తి రేఖామాత్రంగా కదలాడింది. ఆ తర్వాత సునంద మరొక 10 రోజుల పాటే భూమి మీద ఉంది. గాలికి అల్లల్లాడే దీపంలా హీనంగా కొట్టుకుంటున్న ఆమె ప్రాణం అనంత వాయుల్లో కలిసిపోయింది. అక్కడితో ఆమె అనుభవిస్తున్న నరకయాతని తీరిపోయి ఆ జీవుడికి విముక్తి లభించింది అనుకుంది శారదమ్మ. పానిక మాత్రం ఆమె మరణం ఒక తీరని విషాదాన్ని మిగిల్చింది. నిండా 30 ఏళ్లన్నా లేని ఆమెకు 100 ఏళ్లు నిండిపోయాయని అతను జీర్ణించుకోలేకపోయాడు. పిచ్చి పట్టినట్లుగా రోధిస్తున్న అతడికి తన మీద మోపబడిన గురుతరమైన బాధ్యత గుర్తొచ్చింది. తన ప్రాణానికి ప్రాణమైన సునంద తనకు మిగిల్చిపోయిన జ్ఞాపకాన్ని ఒక ఆకృతి దాల్చిన శిల్పంలా మరచవలసిన పూచి తన మీద ఉందని అతడి జ్ఞప్తికి వచ్చింది. మనసు మోయలేని దుఃఖభారాన్ని అతి బలవంతంగా మోస్తూ గుండెలను పిండేసే బాధను తనలోనే దాచేసుకుని శ్యామ్ సిరి దంపతుల సహాయం, శారదమ్మ లాలనా పాలన, వీటన్నింటి తోడ్పాటుతో అనన్యను అపురూపంగా పెంచుకున్నాడు. పెళ్లి చేసుకోమని శారదమ్మ ఎన్నిసార్లు పోరు పెట్టినా సరే ఆ ఊసి ఎత్తక అనన్య తోడిదే జీవితంగా గడపసాగాడు. ఆనాడు సునందతో ఏర్పడిన బంధం ఎంత అపురూపమో అనన్య
అనన్యతో అంతకుమించి అనుబంధం ఏర్పడింది. అతడి శ్వాస, ఆశ, వాక్కు చేత అన్నీ అనన్య అయింది. సునంద తనకు వదిలి వెళ్ళిన ఒక మధుర స్మృతి అనన్య అని భావించిన పాని ఆమె మీద ఆశలన్నీ అల్లుకొని జీవిస్తున్నాడు. తన ప్రాణం ఆమె ఆనందంలోనూ ఆమె అభివృద్ధిలోనూ ఉందని తలపోస్తున్నాడు. శారదమ్మ మరణం తర్వాత అనన్య అతడికి అమ్మయింది. అతడిని లాలించింది, పాలించింది. వారిద్దరూ ఒకే లోకమే ఒకరికొకరుగా జీవిస్తున్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత పాత చుట్టరకాలను తిరగదోడుతూ స్వార్థం కోసం అనన్యను వెతుక్కుంటూ వచ్చిన దినేష్ చూస్తే అతడికి అసహ్యం పొంగుకొస్తోంది. ఎక్కడ అనన్య కరిగిపోయి ఆ వంచకుల వలలో చిక్కుకుపోతుందో అన్న భయం మొదలైంది. అతడికి తెలుసు అనన్య అమాయకురాలు కాదని, ఆధునిక మహిళ అని. కానీ పేగుబంధానికి ప్రేమ పాశానికి లొంగపోని వారు ఎవరు ఉండరు. అనన్యకు సంబంధించిన ఆలోచనలతో ఆ రాత్రంతా నిద్రలేదు పానికి. అవ్యక్తమైన బాధ అంతరంగాన్ని అతలాకుతలం చేసేస్తుంది. తన పెంపకం మీద, అనన్య మీద అపారమైన నమ్మకం ఉన్నా అనన్య తీసుకోబోయే నిర్ణయం మీదే అతడి ఆలోచన అంతా ఉంది. ఆలోచనల మధ్యన ఏ తెల్లవారుజాముకో కన్ను మూతపడింది. హాయ్ పాని, గుడ్ మార్నింగ్. పాని నిద్రలేచి తయారయ్యేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర రెడీగా కూర్చున్న అనన్య విష్ చేసింది. హాయ్ నాన్న. తను కూడా ఆమెను పలకరించాడు. అనన్య ముఖం తేటగా, అప్పుడే వికసించిన గులాబీలా తాజాగా ఉంది. రాత్రి పాని అనుభవించిన టెన్షన్ అంతా అతడి వదనంలో ప్రతిఫలిస్తూ వడలిపోయింది. ఏ అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్న అనన్యని చూసి తనకింత ఒత్తిడిగా, ఆవేదనగా ఉంది. ఈమెకేమీ లేదా? అన్నాళ్ళు అనన్య అనుభవించిన మానసిక వేదనను దృష్టిలో పెట్టుకుని అనుకున్నాడు పాని తనలో తనే. బహుశా ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఉంటుంది, అందుకే అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎంతో అలజడికి గురి చేసిన సమస్య కూడా సరైన నిర్ణయం తీసుకునేసరికి దూదిపింజై తేలిపోయి మనసుకు శాంతిని కలుగజేస్తుంది. అనన్య కూడా ప్రస్తుతం ఆ స్థితిలో ఉండి ఉంటుంది. అందుకే కాబూలు అంత కూల్గా, నిశ్చింతగా కనపడుతోంది. ఏది ఏమవ్వని అనన్య సరైన నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తనకు ఉంది. రాత్రి అతడిని కల్లోలపరిచిన ఆలోచనలు ఆ క్షణాన మాయమయ్యాయి. వల్లి మసాలా గారెలు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి తెచ్చి టేబుల్ మీద పెట్టింది. వేడిగా గుమగుమలు వెదజల్లుతున్న గారెలు ఇద్దరిలోనూ జఠరాగ్నిని రగిల్చాయి. అందులోనూ రాత్రి సరిగా తినలేదేమో. ఆవురావురమని బ్రేక్ఫాస్ట్ చేశారిద్దరు. ఎప్పటిలా పానికి ఆహార నియమాలు విధించడం మరిచిపోయిందేమో. తన కోటా కన్నా ఎక్కువ గారెలు తినేస్తున్నా నవ్వుతూ చూసిందే తప్ప వద్దని వారించలేదు. తినడం పూర్తి చేశాక పొగలు కక్కుతున్న కమ్మని ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది వల్లి. మౌనంగా తాగడం పూర్తి చేశారు తండ్రి కూతుర్లు. వాళ్ళు ఖాళీ చేసిన టిఫిన్ ప్లేట్లను, కాఫీ కప్పులను తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది వల్లి. అక్కడ తన పని పూర్తయిపోయిందన్నట్లుగా, ఏదో చెప్పాలనుకున్నట్లుగా భారంగా ఊపిరి తీసి వదిలింది అనన్య. పాని ఉద్విగ్నంగా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. నేను హరిప్రసాద్ కిడ్నీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను పాని, ఏమాత్రం కలవరం లేకుండా చెప్పింది. అనన్య ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదిద్దామని అనుకున్న పాని ఆమె మాటలకు పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ అనన్య ఆరోగ్యం ఏమవుతుందో అన్న దిగులు మొదలైంది అతడికి. మంచిదిరా, ఏది మంచో ఏది చెడో తేల్చుకునే ఇంగితం నీకుందని నాకు తెలుసు. నువ్వు మనసున్న మనిషివని నేను ఎరుగుదును. కానీ ఆగిపోయాడు. కానీ రెట్టించింది. ఒక కిడ్నీ దానం చేస్తే నీ హెల్త్ పాడుతుందేమోనన్నదే నా భయంరా. ఇంకా చిన్నదానివి, బోలెడంత భవిష్యత్తు ఉన్నదానివి. ఇప్పటి నుంచి ఒక్క కిడ్నీతో లైఫ్ డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఆగిపోయాడు పాని. అతడి సందేహం అర్థమైన దానిలా నవ్వింది అనన్య. నా గురించి వర్రీ అవ్వద్దు పాని, ఒక్క కిడ్నీతో కూడా హాయిగా జీవించవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో ఆ కిడ్నీ డ్యామేజ్ అయినా కూడా నాలాంటి ఇంకో దాత నాకు దొరకపోరు. నువ్వు మరేం ఆలోచించుకు. నేను దీనికి సిద్ధపడింది హరిప్రసాద్ నా తండ్రి అనో, లేకపోతే రక్త సంబంధం గట్టిదన్న భావతో కాదు. ఒక డాక్టర్గా, మానవత్వం ఉన్న మనిషిగా నేను నా కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నానే తప్ప పేగుబంధం వంకాయ ఏమీ లేదు, చెప్పింది అనన్య తేలిగ్గా నవ్వుతూ. పానీకి ముచ్చటనిపించింది ఆమెను చూస్తే. ఆమెలో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం, సాటి మనిషికి సహాయపడే అవకాశం దొరికిందన్న ఆనందం అతడిని ముగ్ధుల్ని చేశాయి. తాను పెంచిన ఒక చిన్ని పూల మొక్క ఎదిగి పుష్పించి మానవత్వ పరిమళాలు వెదజల్లుతోంది. ఏంటి పాని? అనన్య నవ్వింది చల్లని వెన్నెలలా. రోహిత్కి ఈ విషయం సంశయించాడు పాని. రోహిత్ ప్రసక్తి తెచ్చినందుకు అనన్య ఏమనుకుంటుందో అని. రోహిత్ ఎలాంటివాడు నాకు తెలుసు పాని. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ అతడు నాకు ఇస్తాడనే నా నమ్మకం. రోహిత్ పట్ల విశ్వాసం ధనించింది అనన్య స్వరంలో. ఒకరికొకరు అర్థం చేసుకున్న ఆ యువజంట పరిణతిని చూసి ముచ్చటపడ్డాడు పాని. ఆ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళకు అండగా ఉండి
ఆయుర్భాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. నీ ఇష్టం రా తల్లి, ఈ పాని ఎప్పుడూ నీ వెంటే ఉంటాడు, ఆమె తలనిమిరి అభినందించాడు. పాని కన్నీళ్లతో అతని గుండె మీద వాలిపోయింది అనన్య. మృదువుగా తన చేతవేళ్లతో ఆమె కన్నీళ్లు తుడిచాడు. పదరా తల్లి, హాస్పిటల్కి టైం అయింది, లేట్ అయితే ఆ శ్యామ్గాడు ఎగురుతాడు నవ్వాడు పాని కారు కీస్ అందుకుంటూ. అవును పాని, శ్యామ్ అంకుల్కి ఈ మధ్యన బీపీ కొంచెం ఎక్కువైంది, అన్నింటికి చిరుబుర్రులాడుతున్నారని సిరి ఆంటీ కూడా చెప్తోంది, అతడిని అనుసరించింది అనన్య. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. చెప్పు రోహిత్, నిన్ను అడగకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు నీకు బాధ కలగలేదు కదా? తన ఎదురుగా కూర్చున్న రోహిత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది అనన్య. ఆమె కళ్ళల్లో నిబ్బరం, మాటలో నిక్కచ్చితనం గమనించిన రోహిత్ మనసులోనే ఆమెను అభినందించాడు. ఆడపిల్లల్లో ఈ రకమైన ఆత్మవిశ్వాసం అరుదుగా కనిపిస్తుంది. ఎంత చదువుకున్నా, ఎంత ఎత్తుకెదిగినా స్వయం నిర్ణయాలు తీసుకోవడం విషయంలో ఆడపిల్ల ఎప్పుడూ వెనక్కి తగ్గుతూనే ఉంటుంది. దానికి కారణం పెద్దల ఎడల ఆమెకు ఉన్న భయభక్తులైనా కావచ్చు, లేదా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకుంటే అందరూ ఆమెను బరితెగించింది అని ఆడిపోసుకుంటారేమోనన్న భయమన్నా కావచ్చు. అందరు ఆడపిల్లలు అలాగే ఒదిగే ఉంటారని చెప్పలేను, కానీ ఎంత ముందడుగు వేసినా ఆమెలో ఏదో సంకోచం తొంగి చూస్తుంది. కానీ అనన్య సంగతి వేరు. ఎవరేమనుకున్నా ఆమె తాను నమ్మిన ఆదర్శాన్ని గౌరవిస్తోంది. ఇంకా మెచ్చుకోవలసిన అంశం ఏమిటంటే ఆమె తీసుకున్న ఆ నిర్ణయాన్ని పాని ఆమోదించి ప్రోత్సహించడం. ఆ మధ్యన ఒక ప్రముఖ హాస్య నటుడి కన్న కూతురే కాలేయం డొనేట్ చేసింది. ఆమెలాగా ఇప్పుడు అనన్య కూడా కన్న తండ్రి కిడ్నీ డొనేట్ చేస్తుంది. అయితే తేడా అలా ఎక్కడ ఉంది అంటే, సదరు సినీ నటుడు తన బిడ్డను చిన్నతనం నుంచి పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ముక్కుపచ్చలారని పసితనంలోనే ఏమాత్రం ప్రేమపాసం లేకుండా కసాయివాడిలా తనను వదిలించుకున్న కన్న తండ్రి కోసం అనన్య అంత పెద్ద త్యాగానికి పూనుకోవడం నిజంగా ఆదర్శనీయం. ఆమె చేస్తున్న ఆ సాహసం చరిత్ర పుటల్లో నిలిచిపోయేదంటది ఘనకార్యం.